దేశ రాజధాని ఢిల్లీలో ఎటు చూసినా G20 సందడే కనిపిస్తోంది. G20 సమావేశాల విస్తృత ఏర్పాట్లు చేయడంతో ఢిల్లీ రూపురేఖలే మారిపోయాయి. అడుగడుగునా పోలీసుల భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. రేపటి ప్రగతి మైదాన్ భారత మండపంలో G20 సమావేశాలు మొదలవుతాయి. అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, ఆయా రంగాల వారీగా రావాల్సిన మార్పులు, సుస్థిర అభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలపై తీర్మానాలు చేయబోతున్నారు. వచ్చే ఏడాది G20 సమావేశాలు జరగబోతున్న బ్రెజిల్కు ప్రెసిడెన్సీ అప్పగించబోతోంది భారత్. రేపు రాత్రి భారత మండపంలో G20 నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందివ్వబోతున్నారు. 10వ తేదీ మధ్యాహ్నానికి 3 సమావేశాలు ముగుస్తాయి. భారత టూర్లో భాగంగా రాజ్ఘాట్, నేషనల్ ఆర్ట్స్ గ్యాలరీ, పూసా అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ సహా పలు పర్యాటక ప్రాంతాలను G20 ప్రతినిధులు సందర్శించబోతున్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు, ఇటలీ ప్రధాని ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా పలు దేశాధినేతలు ఇవాళ భారత్ చేరుకుంటారు. ఇప్పటికే బైడెన్, రిషి సునాక్ భారత్ బయలుదేరారు. సమావేశాలు జరిగే సెంట్రల్ ఢిల్లీని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. సెంట్రల్ ఢిల్లీ అంతటా లాక్డౌన్ తరహా వాతావరణం ఉంది. ప్రగతి మైదాన్, కర్తవ్య పథ్, ఇండియా గేట్ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై నిషేధం విధించారు. సిటీ బస్సులు, టాక్సీ సర్వీసులపై కూడా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఢిల్లీలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవును ప్రకటించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై ఆంక్షలు విధించారు. 130,000 మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది ఢిల్లీలో భద్రతా విధుల్లో ఉన్నారు. ఢిల్లీలో అడుగడుగునా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. ఐజీఐ పాలన్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్లో దేశాధినేతలకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. 20 సభ్య దేశాలు, 11 ఆహ్వాన దేశాల నేతలు సమావేశాలకు హాజరవుతున్నారు. మొత్తంగా 40కి పైగా దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొంటారు. G20లో 19 సభ్య దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల సమాహారంగా G20 ఉండబోతోంది. ఇక అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండెస్ ఇప్పటికే ఢిల్లీ చేరబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు రిషి సునాక్, రాత్రి 7 గంటలకు జో బైడెన్ ఢిల్లీ చేరుకుంటారు. రిషి సునాక్ శాంగ్రిలా హోటల్లో బస చేస్తారు. బైడెన్ ఐటీసీ మౌర్య హోటల్లో ఉంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకుంటారు. 2:30 జపాన్ ప్రధాని కిషిదా వస్తారు. బైడెన్ ప్రయాణిస్తున్న విమానం రాత్రి 7 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. జర్మనీలోని రామ్స్టీన్లో రీఫ్యూయలింగ్ కోసం ఆగింది. అనంతరం ఢిల్లీ బయలుదేరింది. రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశమవుతారు. ద్వైపాక్షిక అంశాలు, ప్రపంచ స్థితిగతులపై చర్చిస్తారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన నేతలు ఢిల్లీలో సమావేశమై ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చిస్తారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థల మందగమనం, ఆహార, ఇంధన ధరల పెరుగుదల వంటి వాటి గురించి దేశాధినేతలు చర్చించబోతున్నారు. జో బైడెన్ యుక్రెయిన్ యుద్ధం ప్రపంచంపై చూపిస్తున్న ప్రభావం, క్లీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులు ప్రమాదకరంగా మారకుండా తీసుకోవాల్సిన చర్యలు, పేదరిక నిర్మూలన కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు వంటివి చర్చిస్తారు. జపాన్ ప్రధాని కిషిదా రష్యా యుక్రెయిన్ యుద్ధంపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలు, అణుదాడి బెదిరింపులపై స్పందించాల్సిందిగా G20 దేశాలను కోరబోతున్నారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. G20 సభ్య దేశాలతో పాటు భారత్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఈజిప్ట్, మారిషస్, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను ఆహ్వానించింది. ఐక్యరాజ్య సమితి, వరల్డ్ ర్యాంక్, IMF ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? ఒక అంతర్జాతీయ సదస్సు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 18వ G20 శిఖరాగ్ర సమావేశాలకు ప్రస్తుతం ఢిల్లీలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ప్రగతి మైదాన్ భారత్ మండపం వేదికగా రేపు, ఎల్లుండు 2 రోజుల పాటు కూడా ఈ శిఖరాగ్ర సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచే సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు మొదలైపోయాయి. లాక్డౌన్ తరహా పరిస్థితుల్ని
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న దృశ్యాలు తలపిస్తున్నాయి. ఎవరిని కూడా సెంట్రల్ ఢిల్లీలోకి అనుమతించడం లేదు. ముఖ్యంగా అనుమతి ఉన్నవారు, వివిధ సరైన పత్రాలు కలిగి ఉన్న వారిని మాత్రమే సెంట్రల్ ఢిల్లీ వైపుకు అనుమతిస్తున్నారు. G20 శిఖరాగ్ర సమావేశాలకు వచ్చేసే మీడియా ప్రతినిధులు కానీ, మెడికల్ సిబ్బంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఒక వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్న వారికి మాత్రమే ఇటు సెంట్రల్ ఢిల్లీలోకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఇటు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారత ప్రభుత్వం ఈ శిఖరాగ్ర సమావేశాలని. వివిధ G20 సభ్య దేశాల్లో ఉన్న ప్రపంచ అధినేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు కాబట్టి సో వారి భద్రతకు సంబంధించి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా భారత ప్రభుత్వం చేయడం జరిగింది. ఇటు 130,000 మంది భద్రతా సిబ్బంది ప్రస్తుతం ఈ G20 శిఖరాగ్ర సమావేశాల భద్రతలో ఉన్నారు. ఇటు 13,000 మంది కేవలం ఒక భారత మండపం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ముఖ్యంగా ఉండబోతున్నారు. ప్రతి 100 అడుగులకి ఒక పోలీస్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నిర్మానుష్యంగా దేశ రాజధాని ఢిల్లీ మారింది. G20 సదస్సుకి వచ్చే ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు ముఖ్యంగా ఏ రూట్లలో అయితే ప్రయాణిస్తుంటారో సో ఆ రూట్లలో భద్రతను పటిష్టం చేయడంతో పాటుగా ఎంతో శోభాయమానంగా ఈ మార్గాలన్నింటినీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ప్రస్తుతం నేను మండీ హౌస్ వద్ద ఉన్నాను. ఈ మార్గం గుండానే ముఖ్యంగా G20 సభ్య దేశాలకు సంబంధించిన ప్రతినిధులు భారత్ మండపం వేదిక వద్దకు వెళ్ళడం జరుగుతుంది. ఆయా దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎంతో శోభాయమానంగా ఈ ముఖ్యంగా కూడలని, మార్గాలని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వాల్ పెయింట్స్ని చిత్రీకరించడం జరిగింది. అలాగే భారత సంస్కృతి సాంప్రదాయాలు పరిడవిల్లే విధంగా ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయాలు, అలాగే భారత కల్చర్ని ప్రమోట్ చేసే విధంగా, అలాగే దేశ అభివృద్ధి ఏ విధంగా ముందుకు సాగుతుందన్న విధంగా కూడా హోర్డింగ్స్ని, ఫ్లెక్సీస్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు అర్జెంటీనాకు సంబంధించిన అధ్యక్షుడు భారత్ చేరుకున్నారు. అలాగే ఇటలీ ప్రధాని కూడా భారత్ చేరుకున్నారు. అలాగే ఈ మధ్యాహ్నానికి వివిధ దేశాలకు సంబంధించిన అధినేతలు కూడా భారత్ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఇటు రిషి సునాక్ మధ్యాహ్నం భారత్ చేరుకోబోతున్నారు. ఇంగ్లాండ్ ప్రధాని 1:30 గంటలకి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. తొలిసారి ఆయన భారత్కు వస్తున్నారు. భారత సంతతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇంగ్లాండ్కి ప్రధాని కావడం సో ఆయనకి ఘనంగా ఇటు కేంద్ర మంత్రులు ముఖ్యంగా స్వాగతం పలకబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 2:30 గంటలకి జపాన్ ప్రధాని ఫుమియో కిషిందా కూడా భారత్ చేరుకోబోతున్నారు, ఢిల్లీ చేరుకోబోతున్నారు. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇది ఆహ్వానిత దేశంగా ఉంది సో ఆమె కూడా ఢిల్లీ చేరుకోబోతున్నారు. మొత్తం 15 బయలాటరల్ మీటింగ్స్ని ప్రధాని మోడీ నిర్వహించబోతున్నారు. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, అలాగే ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల సంబంధించిన గ్రూప్గా ఈ G20 సభ్య దేశాలకు సంబంధించిన కమిటీ ఉంది. ఆర్థిక సవాళ్లు, అలాగే భవిష్యత్ లక్ష్యాలు, అభివృద్ధి చెందడానికి ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్, అలాగే ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థకు సంబంధించి IMF నుంచి ఆర్థిక సహకారం, ఈ విధంగా అనేక అంశాలకు సంబంధించి ఈ ముఖ్యంగా G20 శిఖరాగ్ర సమావేశాల్లో చర్చించబోతున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న సవాళ్లకు సంబంధించి పర్యావరణ సమస్య, ఆహార భద్రత, అలాగే ముఖ్యంగా ఎనర్జీ ఎఫిషియన్సీని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, అలాగే ఉక్రెయిన్, రష్యా ఈ 2 దేశాల మధ్య యుద్ధ ప్రభావం మిగతా దేశాలపైన ఏ విధంగా పడుతుంది, ముఖ్యంగా అర్జెంటీనా లాంటి దేశాలు ముఖ్యంగా వీట్ గోధుమని ఎక్కువగా వినియోగించే దేశాలు. సో ఉక్రెయిన్ యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి వీట్ ప్రొడక్షన్ పూర్తిగా పడిపోయిన పరిస్థితి ఉంది. ఇతర దేశాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి, ఆర్థిక మాంద్యానికి సంబంధించి, అలాగే ముఖ్యంగా ఆయా దేశాల మధ్య సమన్వయం, సమస్యలకు సంబంధించిన అంశాలను కూడా ఆయా దేశాలకు సంబంధించిన అధినేతలు లేవనెత్తబోతున్నారు. భారత్ కూడా ముఖ్యంగా వసుదైవ కుటుంబకం, ముఖ్యంగా 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అన్న నినాదంతో ఈసారి ఈ థీమ్ సమావేశాలు G20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ప్రెసిడెన్సీని ఇస్తుంది. సో ఖచ్చితంగా ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక సవాళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటికి సంబంధించి ముఖ్యంగా ఈ భారత్ వేదికగా ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నారు అనేది మనం వేచి చూడాలి. 3 కీలక సమావేశాలు భారత మండపం వేదికగా జరగబోతున్నాయి. ఈ 3 సమావేశాల్లో పలు కీలక తీర్మానాలను ఆమోదించబోతున్నారు. అనంతరం ప్రధానంగా రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన ఉదయం 10 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. అక్కడే ముఖ్యంగా అంతర్జాతీయ వివిధ దేశాధినేతలకి, అలాగే ప్రతినిధులందరికీ కూడా అక్కడే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భోజనానికి సంబంధించి ముఖ్యంగా భారత వంటకాలు, మిల్లెట్స్కి సంబంధించి తృణధాన్యాలతో అద్భుతమైన వంటకాలని రుచి చూపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే రేపు రాత్రి 8 గంటలకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ G20 సమావేశాలకు వచ్చే వివిధ దేశాధినేతలకు, అలాగే ఆహ్వానిత దేశాల అధినేతలకు, ప్రతినిధులందరికీ కూడా విందు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి
మాజీ ప్రధానులు దేవగౌడ అలాగే మన్మోహన్ సింగ్ కూడా ఆహ్వానం పంపారు. అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఈ G20 విందుకి రాష్ట్రపతి ఆహ్వానం పంపించడం జరిగింది. సో ఎవరెవరు హాజరవుతారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు కేంద్రం తీరును నిరసిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా ఈ విందుకు హాజరవుతారా, ఎందుకంటే ఇది ఒక అంతర్జాతీయ సదస్సు, భారత ఖ్యాతిని మరింత పెంచే సదస్సు. సో ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ ఈ విందుకి హాజరవుతారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో రేపు సాయంత్రం 8 గంటలకి, రేపు రాత్రి 8 గంటలకి విందు కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండు ఇటు రాజ్ఘాట్ని సందర్శిస్తారు. మహాత్మా గాంధీ స్మృతికి G20 దేశాల ముఖ్యంగా అధినేతలంతా కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. అనంతరం నేషనల్ ఆర్ట్స్ గ్యాలరీ, అలాగే ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న పర్యాటక ప్రాంతాలు అక్షర్ధామ్ కానీ, ఎర్రకోట, అలాగే వివిధ పర్యాటక ప్రాంతాలను సైతం వాళ్ళు సందర్శించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ ముఖ్యంగా G20 ప్రెసిడెన్సీ భారత్ తీసుకున్నప్పటి నుంచి గడిచిన కొన్ని నెలలుగా అనేక ముఖ్యంగా సమావేశాలను భారత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. మొత్తం 36 రంగాలకు సంబంధించి 60కి పైగా ప్రాంతాల్లో ఇటు జమ్మూ కాశ్మీర్లోను, అలాగే గోవా, ముఖ్యంగా ఛత్తీస్గఢ్, హైదరాబాద్, విశాఖపట్నం విధంగా అనేక ప్రాంతాల్లో G20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలని వివిధ రంగాలకు సంబంధించి నిర్వహించడం జరిగింది. సో అందులో చేసిన ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో చేసిన తీర్మానాల ఆధారంగా ఇక్కడ ఆయా దేశ అధినేతల సమక్షంలో ఒక తీర్మానాన్ని ఆమోదించబోతున్నారు. అనంతరం వచ్చే ఏడాది బ్రెజిల్లో ఈ G20 సమావేశాలు జరుగుతాయి. సో బ్రెజిల్కి ప్రెసిడెన్సీని అప్పగించే కార్యక్రమం కూడా భారత మండపం వేదికగానే జరుగుతుంది. సో ఈ తీర్మానాలు ఆమోదించే సందర్భంగా ఆయా దేశాధినేతలు వారి అభిప్రాయాలను ఆయా రంగాల వారీగా, ముఖ్యంగా సుస్థిరాభివృద్ధికి సంబంధించి రంగాల వారీగా తీసుకోవాల్సిన మార్పులు, అలాగే ప్రపంచంలో పర్యావరణంలో వస్తున్న మార్పులకు సంబంధించి ఎదురవుతున్న సవాళ్లకు సంబంధించి పరిష్కార మార్గాలు ఏ విధంగా మనం చేరుకోవాలి, అలాగే ఇటు ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలకి మరింత ఊతమిచ్చే దిశగా ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు అందించడం, అలాగే ప్రపంచ బ్యాంకుకు సంబంధించి కొన్ని సంస్కరణలు చేయడం, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణ పరిమితిని మరింత పెంచే దిశగా కూడా ముఖ్యంగా ఇప్పటికే G20లో ఉన్న భారత్, అలాగే మరికొన్ని దేశాలు ముఖ్యంగా లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా రుణ పరిమితిని పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు ఇస్తున్న రుణాల కంటే 3 రెట్లు అధికంగా రుణాలు ఇచ్చినట్లయితే కనుక వేగంగా ఆయా దేశాల్లో మౌలిక వస్తువుల కల్పన మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్, ముఖ్యంగా ఉద్యోగ కల్పన అవకాశాలు పెరుగుతాయి. ఇటువంటి వాదన కూడా ఉన్న నేపథ్యంలో సో అంతర్జాతీయంగా ఆర్థికపరమైన సవాళ్లను ముఖ్యంగా ఏ విధంగా పరిష్కరించాలి, దేశాలను మరింత ఉన్నతంగా ముందుకు అభివృద్ధి దిశలో సాధించడానికి ఎటువంటి నిర్ణయాలు ఈ G20 సమ్మిట్లో తీసుకోబోతున్నారు అనేది ప్రస్తుతం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అలాగే వీటితో పాటుగా కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా ఆయా దేశాలకు సంబంధించిన అధినేతలతో ప్రధాని మోడీ చేసుకోబోతున్నారు. 15 సమావేశాలు ముఖ్యంగా ఆయా దేశాధినేతలతో ప్రధాని సమావేశం కాబోతున్నారు. ఈరోజు ముఖ్యంగా 3 దేశాలకు సంబంధించిన అధినేతలతో ప్రధాని సమావేశం అవుతారు. అలాగే రేపు 4 దేశాలు, అలాగే ఎల్లుండు 8 దేశాలకు సంబంధించిన అధినేతలతో ప్రధాని సమావేశం అవుతారు. వివిధ రంగాలకు సంబంధించి ముఖ్యంగా వాణిజ్యం, అలాగే పర్యాటకం సహా సాంకేతికత, ముఖ్యంగా అంశాలకు సంబంధించి, అంతేకాదు టెక్నాలజీకి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా సైనికపరమైన అంశాలు, రక్షణ విభాగానికి సంబంధించిన అంశాలపైన ఆయా దేశాలకు సంబంధించిన అధినేతలతో ద్వైపాక్షిక చర్చల్ని జరపబోతున్నారు. అలాగే ఇటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కూడా ద్వైపాక్షిక చర్చలు ఈరోజు రాత్రి 7 గంటలకే ప్రధాని నివాసంలోనే జరగబోతున్నాయి. సో ఈరోజు రేపు ఈరోజు వరకు జరిగే సమావేశాలన్నీ కూడా ప్రధాని నివాసంలో జరుగుతాయి. ఇక రేపు ఎల్లుండు జరిగే సమావేశాలు G20 సమావేశాల కొనసాగింపుగా భారత్ మండపం వేదికగానే అక్కడ ప్రత్యేక కార్యాలయాన్ని, ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేశారు. సో అక్కడ కొన్ని దేశాధినేతలతో ముఖ్యంగా ఇటు ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి. నేడు అమెరికా, అలాగే బంగ్లాదేశ్, అలాగే మారిషస్ దేశాధినేతలతో ప్రధాని సమావేశం అవుతారు ఈరోజు సాయంత్రం. అలాగే ఈ సమావేశాలు అనేవి లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధాని నివాసంలో జరుగుతాయి. అలాగే రేపు ఇటు UK, జపాన్, జర్మనీ, అలాగే ఇటలీ దేశాధినేతలతో ప్రధాని విడిగా భేటీ అవుతారు. అలాగే ఆదివారం ఎల్లుండి ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రోన్తో ముఖ్యంగా వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేశారు ప్రధాని మోడీ. అంతేకాకుండా ఆ తర్వాత కొమరోస్, తుర్కియే, టర్కీ, అలాగే UAE, దక్షిణ కొరియా, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. వివిధ రంగాలకు సంబంధించి భారత్ యొక్క సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ఇప్పటికే మోడీకి ముఖ్యంగా ప్రపంచంలో 80% ముఖ్యంగా అనుకూలంగా భారత్ ప్రధానిగా సమర్థవంతంగా ఆయన పనిచేస్తున్నారని చెప్పి 80% కొన్ని నివేదికలు ముఖ్యంగా వెల్లడించడం జరిగింది. ఆయన సమర్థవంతంగా పనిచేస్తున్నారు, ఆయన వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని. సో ఖచ్చితంగా భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచే దిశగా ముఖ్యంగా ఆయా దేశాలతో చర్చలు, అలాగే కొన్ని ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉంది. అమెరికాతో ప్రధానంగా ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన జెట్ ఇంజన్స్ని, అలాగే ముఖ్యంగా న్యూక్లియర్
అంశానికి సంబంధించిన కొన్ని అంశాలపైన కూడా ఒప్పందాలు చేసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా భారత ఖ్యాతిని మరింత ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పెంచేందుకు, అలాగే ముఖ్యంగా భారత్ వైపు ప్రపంచ దేశాలు చూసే దిశగా ఈ G20 సమావేశాలను వినియోగించుకోవాలని చెప్పి మోడీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఇటు ఏర్పాట్లు G20 సమావేశాల నిర్వహణకు సంబంధించి ఢిల్లీని సుందరీకరించడం కానీ, కొన్ని అంశాలని రూపొందించుకోవడం కానీ అన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం భద్రతా పరంగా అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇప్పటికే అర్జెంటీనా అలాగే ఇటలీకి సంబంధించిన దేశాధినేతలు వచ్చారు. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో అమెరికా, ఫ్రాన్స్, అలాగే బ్రిటన్, జపాన్, జర్మనీ సహా ఆహ్వానిత దేశాల అధినేతలు వీరంతా కూడా ఈరోజు రాత్రికి చేరుకోబోతున్నారు. అలాగే అంతర్జాతీయ సంస్థలు WHO, WTO, అలాగే IMF సహా వరల్డ్ బ్యాంక్, అలాగే ఇతర కొన్ని ఆహ్వానిత అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. సో ఆ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ రాత్రి కల్లా ఢిల్లీ చేరుకుంటారు. ఇక రేపటి నుంచి ఈ అంతర్జాతీయ G20 18వ శిఖరాగ్ర సమావేశాలు రేపు ఉదయం నుంచి ఎల్లుండి అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతాయి. రైట్, థ్యాంక్ యూ గోపి. స్కూల్స్ బంద్, ఆఫీసులు బంద్, స్విగ్గీ, జొమాటో డెలివరీలు బంద్, రైళ్లు, విమానాల రాకపోకలు బంద్. ఢిల్లీ మళ్లీ లాక్డౌన్ ఆంక్షల్లోకి వెళ్తోంది. కరోనా మళ్లీ కొరడా జలిపించలేదు. కాలుష్యం తిరిగి పగబట్టలేదు. ఉద్యమాలు, ఉద్రిక్త పరిస్థితులు కూడా లేవు. కానీ ఢిల్లీలో మళ్లీ లాక్డౌన్ వంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. 3 రోజులు సెంట్రల్ ఢిల్లీలోని కొంత ప్రాంతం నిర్మానుష్యంగా మారబోతోంది. ఆదివారం వరకు ఢిల్లీ అనధికారిక లాక్డౌన్లోకి వెళ్లబోతోంది. G20 దేశాల సదస్సుకు వేదికగా నిలుస్తున్న ఢిల్లీ నగరంలో 3 రోజుల లాక్డౌన్ను ప్రకటించారు. సదస్సును పకడ్బందీగా నిర్వహించే ప్రణాళికలో భాగంగానే ఆదివారం వరకు ఆంక్షలు విధించారు అధికారులు. కేవలం సెంట్రల్ ఢిల్లీలో నివసించేవారు మినహా మిగిలిన వారెవరిని సెంట్రల్ ఢిల్లీలోకి అనుమతించడం లేదు. దేశాధినేతల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఈ 3 రోజుల పాటు ఆంక్షలు విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆదివారం వరకు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలను నిషేధించారు. వీటితో పాటు బ్లింకెట్, జెప్టో, ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి సంస్థల డెలివరీలను కూడా అనుమతించబోరు. NMDC ప్రాంతంలో డెలివరీ సేవలను అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. అలాగే ఆదివారం అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపేశారు. ఇటు దాదాపు 160 విమాన సర్వీసులను రద్దు చేశారు అధికారులు. G20 సమ్మిట్ కు వచ్చే దేశాధినేతల విమానాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్పేస్ కేటాయించారు. దీంతో ఢిల్లీకి వచ్చే 80, ఢిల్లీ నుంచి వెళ్లే 80 విమానాలను రద్దు చేశారు. పలు రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. మరోవైపు G20 సదస్సు నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో ఆదివారం వరకు పబ్లిక్ హాలిడేను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. సమ్మిట్ కారణంగా ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని దుకాణాలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. IT ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. G20 సమావేశాలకు సంబంధించి అతిథులు, అధికారులు ప్రయాణించే ప్రాంతాల్లో పూర్తిగా ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటు ఢిల్లీ మెట్రో సర్వీసుల్లో మార్పులు చేశారు. మెట్రో నెట్వర్క్ అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమవుతాయి. సుప్రీంకోర్టు, పటేల్ చౌక్, RK ఆశ్రమ్ మార్గ్ స్టేషన్లలో 11వ తేదీ మధ్యాహ్నం వరకు పార్కింగ్లను నిషేధించారు. ఈ ఆంక్షల నుంచి అత్యవసర సేవలైన పాలు, కూరగాయల విక్రయానికి మినహాయింపు ఇచ్చారు అధికారులు. వైద్య సేవలు, పోస్టల్ సేవలు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. అయితే ఢిల్లీ అంతటా లాక్డౌన్ ఉండదని, కంట్రోల్డ్ జోన్లో మాత్రమే ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ప్రతిసారి ముందుగా లాక్డౌన్ ఢిల్లీలోనే పడింది. కాలుష్యాన్ని జయించేందుకు లాక్డౌన్ లాంటి పరిస్థితులనే అమలు చేశారు అధికారులు. ఇప్పుడు మరోసారి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 సమ్మిట్ కోసం అలాంటి ఆంక్షలను పెట్టారు.